విరోగుడు కంచులు గణనలాడుతా ఉన్నాయండి. భాషలాపం చెప్పగలిగిన శక్తి ఉన్నా సరే నాలో ప్రేమ లేకపోతే నేను ఎందుకనే కాల్చబట్టకు నా శరీరం అప్పగించినాను. నేను ప్రేమ లేని వాడిని అయితే వద్దుగానే ప్రేమలో భయం ఉండదని, ప్రేమ మత్సరపడదు, డబ్బుగా ప్రవర్తింపదు, ప్రేమ పొంగదు, మర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, ప్రేమ మత్సరపడదు అని ఇలాగా ఆయన ప్రేమల గురించి తెలియజేశారు. అయితే మరి ప్రేమికుల రోజు అని అంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కొందరు, అవేమో మధ్యలోనే ఆగిపోయినాయి. కొంతమంది ఏమో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వారి జీవితకాలం సంసార జీవితాన్ని నడిపించారు. కొందరైతే ప్రేమ పెళ్లిళ్ళ మధ్యలోనే ఆగిపోయింది. కొందరైతే ప్రాణాలు కూడా త్యాగం చేసేసారు ప్రేమ కోసం. అయితే ఇవన్నీ కూడా మనకు చెప్పుకోవడానికే కానీ ఇవి మనకేమి బోధించుకోవడానికి కానీ లేకపోతే మనకి మార్గదర్శకంగా కానీ ఉండవు. ఎక్కువగా మన పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏం ప్రేమ, ఆ ప్రేమలో ప్రేమించుకున్న వాళ్ళు జీవితాలు బాగున్నాయా, అవతల వాళ్ళు పిల్ల తరపు వాళ్ళు ఇష్టపడితే పిల్లడి తరపు వాళ్ళు ఇష్టపడతారు, పిల్లడి తరపు వాళ్ళు ఇష్టపడితే పిల్ల తరపు వాళ్ళు ఇష్టపడక కులాంతర వివాహాలు చేసుకొని వాళ్ళ జీవితాలనే అర్థంతరంగా ముగించేస్తున్నారు. అంటే వారి తల్లిదండ్రులు లేకపోతే వారికి తగిన వారి బంధువులు వీళ్ళని మధ్యలోనే హతం చేసేస్తున్నారు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, జరిగిన సంఘటనలు. ఈ ప్రేమలు తాత్కాలికమే. నిజమైన ప్రేమ ఎవరిలో ఉంది అని అంటే యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నారు అంటే దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:7 నుండి చదువుకుందాం, మనకి ఇంకా బాగా అర్థం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమిద్దాం. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన ఎదించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటో తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది.